విశ్వాసముతో ఆయన నమ్ముకున్న వారందరికీ కూడా విడుదల. ఈ రోజున ఇక్కడ వింటున్న మీ అందరికీ విడుదల. ఎవరైతే ఆయన మీద నమ్మకం ఉంచుకున్నారో, నా యేసయ్య నా చేయ విడవడని మీరు నమ్ముతున్నారో, నా యేసయ్య నన్ను నడిపించేవాడని మీరు నమ్ముచున్నారో, నా యేసయ్య నా కష్టాలలో తోడే ఉంటాడని మీరు నమ్ముచున్నారో, నా యేసయ్య రోగాన్ని విడిపిస్తాడని మీరు నమ్ముచున్నారో, నా యేసయ్య ఎవరైతే నా అప్పులన్నీ తీర్చేవాడని మీరు నమ్ముచున్నారో, ఈ రోజున మీ అందరికీ కూడా విడుదల యేసు నామములో. మనమందరము ఆయన బిడ్డలముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. గొప్ప కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆయన కుమారుడుగా శక్తి కలిగి జీవించు, శక్తిగా ఉండు, శక్తి లేనివాడిగా వద్దు. శక్తి కలిగిన దైవం, జీవం కలిగిన దేవుడు నీకు తోడే ఉన్నాడు. నీ ద్వారా నీలో జీవించి నీతోనే అద్భుతాలు చేయిస్తానంటున్నాడు. అద్భుతాలు చేయించేవాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు యేసయ్య. ఆ యేసయ్యని చేయి పట్టుకో, యేసయ్య వాక్యాన్ని పట్టుకో, యేసయ్య వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అన్నాము. ఇక్కడ ఎంత క్లియర్గా మాట్లాడుతున్నారో చూడండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి వాక్యంలో మర్మం ఉంటుంది, ఆ మర్మం అర్థం చేసుకోవాలి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని, ఏటి యందు మనం ఏమనుకుంటున్నాం? వచ్చాం, పుట్టాం, పెరిగాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నాం. వాటి యందు మనము నడుచుకోవాలని కాదురా బాబు. దేవుడు ముందుగా నువ్వు ఏం చేయాలో నీ కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై, ఆయన పని చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన కొరకే ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. ఏంటంటే ఆయన వెలుగుగా జీవించటము, ఈ ఆయన వెలుగుగా ఆయనను ప్రచురము చేయటమే ఆయన పని చేయటానికి మనందరినీ కూడా సృష్టింపబడి ఉన్నాం. అంతేగాని మన జీవితము, మన కష్టము, మన బాధ, మన చింత, మన పిల్లలు. అందుకే దేవుడు ఏమంటాడంటే, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. అందుకే నీలో ఉన్న నీ దేవుడి యొక్క రాజ్యాన్ని, నీతిని వెతుకు. నువ్వెవరో నీకు అర్థమవుతుంది. నీలో ఉన్న దేవుడు గురించి నువ్వు వెతికినప్పుడు నీతో అద్భుతాలు చేయించేవాడు నీలోనే ఉన్నాడు అని నువ్వు నమ్మినప్పుడు, నీ ద్వారా, విశ్వాసము ద్వారా దేవునిని ఏది అడిగినానో నీలో నుండే దేవుడు చేయిస్తాడు, ఆ అద్భుతాలు జరిగిస్తాడని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. ఇక 2-3 వచనాలు చూసి క్లోజ్ చేద్దాం. ఎఫెసీ పత్రిక అదే అధ్యాయంలో 6వ వచనం, 2వ అధ్యాయము 6వ వచనంకి రండి. 2:6-7. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యమును రాబోవు యుగములో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టెను. ఆమేన్. ఎక్కడ కూర్చోబెట్టాడు వాళ్ళందరినీ? పరలోక రాజ్యంలో ఆయనతో పాటు కుడి పార్శ్వమందు కూర్చోబెట్టెను. ఇక్కడ కూర్చున్నావు, మరి ఇక్కడ నీ శరీరం కూర్చుంది, నీ ఆత్మ అక్కడ కూర్చున్నది. అక్కడ కూర్చున్నావు నీ ఆత్మ. అందుకనే అక్కడ దేన్నైతే బంధిస్తావో ఇక్కడ విప్పుతావు, ఇక్కడ దేన్నైతే బంధిస్తావో అక్కడ విప్పుతావు అన్నాడు. ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు. నిన్ను దేవుడు ఇంతగా ప్రేమించే దేవుడు, ఇంతగా నీకు తోడే ఉండి నిన్ను సహాయకుడుగా, నా కుమారుడా నా మాటలకు చెవియొగ్గుము అంటున్నాడు. చెవిస్తున్నావా? ఈ రోజున దేవుని వాక్యం తింటున్నావా? దేవుని వాక్యాన్ని విశ్వసిస్తున్నావా? దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యము నీలో ఒక జీవనదిలాగా ప్రవహింపజేస్తున్నావా? నీలో ఆయన వాక్యము ఒక నదిలాగా ప్రవహించాలంట. జీవనదిని నా హృదయములో
ప్రవహింపజేయుమయా. మంచి పాట ఉంది. నీలో ఆయన వాక్యము జీవనదులకు ప్రవహించాలంట. ఒక నది పొంగితే ఊరంతా నిండిపోతుంది, అంతే కదా.